హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా టాక్స్. నేను మీ రజియా. ఈరోజు ఎంతో టేస్టీ యమ్మీ అయిన చిల్లీ పన్నీర్ విత్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ ముక్కలను అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1/2 టీ స్పూను సాల్ట్, 1/2 టీ స్పూను మిరియాల పొడి, నెక్స్ట్ 1/2 టీ స్పూను కారం వేసుకొని ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. వీటన్నింటినీ కలిపిన తర్వాత 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని ఈ కార్న్ఫ్లోర్ అనేది ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని కూడా దీనిపైన స్ప్రింకిల్ చేసి కలుపుకుంటే సరిపోతుంది. ఈ ముక్కలకి బాగా పట్టుతుంది. ఈ చిల్లీ పన్నీర్ అనేది మనం రెస్టారెంట్కి ఎక్కడికైనా వెళ్తే స్టార్టర్గా ఫస్ట్ ఇది ఆర్డర్ చేసుకుంటాం కదా, అందులోనూ ఇది పిల్లలకు చాలా ఇష్టపడే రెసిపీ. మనం ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలా ఫైనల్గా ఇలా కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వీటినన్నిటిని డీప్ ఫ్రై నెక్స్ట్ ఈ పన్నీర్ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక దళసరిగా ఉండే కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ పన్నీర్ ముక్కలను వేసుకొని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ బ్యాచ్ వేసుకొని అన్నిటిని ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలను వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత 4-5 వెల్లుల్లి వలుచుకున్న సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత మనము క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు లైట్గా కొద్దిగా వేగితే చాలు, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. తర్వాత ఇందులోకి ఆనియన్ పెటల్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్ క్యాప్సికమ్ కాంబినేషను చిల్లీ పన్నీర్కి చాలా రుచిని ఇస్తుంది. వీటినన్నింటినీ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 1 or 2 minutes టాస్ చేసుకోవాలి. ఈ ఆనియన్ క్యాప్సికము కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నిమ్మరసము, నెక్స్ట్ 1 టీ స్పూన్ సోయా సాస్, అలాగే 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. ఈ గ్రీన్ చిల్లీ సాస్ లేకపోయినా రెడ్ చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చు. అంటే నా దగ్గర అవైలబిలిటీ గ్రీన్ చిల్లీ సాస్ ఉందని ఇదే వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 or 2 టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేసుకున్నా పర్వాలేదు. నా పిల్లలకి ఇష్టమని 2 టీ స్పూన్లు వేశాను. తర్వాత వీటినన్నింటినీ బాగా కలుపుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ చక్కెర వేసుకొని కొద్దిగా టాస్ చేసుకోవాలి. ఈ సమయంలో మనకు సాల్ట్ ఏదైనా తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ సాసెస్ అన్నిట్లోనూ సాల్ట్ ఉంటుంది, బాగానే సరిపోతుంది. ఒకవేళ రుచి సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. ఈ చక్కెర వేయడం వల్ల రుచి బాగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు ప్లస్ 2 టీ స్పూన్ల వాటర్ వేసి కలుపుకొని ఈ స్లరీని దీంట్లో వేసి ఒక 1 or 2 minutes బాగా వేయించుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ అనేది కొద్దిగా ఉడికిన తర్వాత ఈ పన్నీర్ పీసెస్ని వేసి హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి గార్నిష్గా స్ప్రింగ్ ఆనియన్స్ వేసి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా టేస్టీగా చిల్లీ పన్నీరు ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లోనే చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలకి చాలా ఇష్టంగా నచ్చే ఈ చిల్లీ పన్నీర్ని సింపుల్ వేలో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ అనేది మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.